మనం చూసాము. మరి ఇప్పుడు నేతలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మరి నేతలకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ క్వశ్చన్స్ తర్వాత మరి హరీష్ రావు ఎలా దీనికి రియాక్ట్ అవుతారనేది కూడా చాలా ఉత్కంఠగా ఉందనే చెప్పుకోవాలి. అలాగే అదే విధంగా అంటే ఇటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆయన వెనకే ఉన్నాయని చెప్పడానికి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం బీఆర్ఎస్ భవన్ని చూసిన తరుణం మనకు అవుపిస్తుందనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సందర్భాల్లో మనతో పాటు కూడా ఉపేందర్ గారు ఉన్నారు. ఉపేందర్ గారు, మీరు చెప్పండి, అంటే ఈ కేసులు ఇవన్నీ కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ మీరు చెప్తూనే ఉన్నారు. అసలు దీనికి ఎక్కడ చెక్ పట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి ఈ సిఆర్పిసి 160 దేనికోసం పెట్టారంటారు? ఇప్పుడు అవన్నీ కూడా ఐటీ యాక్ట్ కింద పెట్టారు. సెక్షన్ 66 కానీ 67 కానీ అవన్నీ ఏంటంటే కంప్యూటర్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ని డ్యామేజ్ చేశారు, అందులో ఎవిడెన్స్ని తీసేశారని, పీడీపీపీ యాక్ట్ అంటే ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం చేశారని, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పింది ఒబే చేయలేదని, దానివల్ల నష్టం జరిగిందని, లేదా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినారని, ఈ కేసులన్నీ పనికిమాలిన కేసులు. అవి సిట్ ఎంక్వైరీ చేయాల్సిన కేసులు కావు. సిట్ ఎప్పుడు వస్తుంది అంటే ఓ దేశద్రోహమో లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, పెద్ద సెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వేస్తే అది ఇన్వెస్టిగేషన్స్కి అందనటువంటి అంశాల మీద సెట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి దాని మీద జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏమున్నాయి తుప్పకాయల సెక్షన్లు అవి మాత్రం అంటే సొంత నేతల్ని కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుని వీళ్ళందరినీ అంటే రిమాండ్ తీసుకోవడం, విచారణ చేయడం చూసాము. ఇప్పుడు నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. ఎలా ఉండబోతుంది అంటారు కేసు? నేను ఏమంటున్నా, మొదటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాము. నువ్వు దగ్గర 2 సంవత్సరాలు అయింది వచ్చి, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నీ కాడ రెగ్యులర్ పోలీస్ ఉంది, నీ కాడ సిట్ ఉన్నది, ఇంకా నీకేం కావాలా? ఏం ఉన్నాయి? ఏం చేస్తున్నావు అంటున్నాం మేము. ఇలా నువ్వు ఫస్ట్ ఏం చేసినావు? విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? కాళేశ్వరం కమిషను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఫార్ములా ఇ అన్నాడు. ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు. ఇప్పుడు సిట్లు అంటున్నాడు. అరే వై, నువ్వు మా తప్పేందో మా ఒళ్ళో వేయండి, మా తప్పులు మేము ఏడే చేసినామో మాకు పెట్టి మాకు శిక్ష వేయండి అని చెప్పేసి మేము అంటున్నాం కదా. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇవాళ లై డిటెక్టర్ టెస్ట్ పెట్టమని చెప్పేసి అని అడిగాడు. గాంధీ భవన్లో కూర్చుంటే రారా భయ్య అన్నాడు. లేదు తెలంగాణ భవన్లోనా అమరవీరుల స్తూపం కన్నా కూర్చుందాం, కెమెరాలు పెట్టండి, మీడియా అంతా పెట్టండి, దేశమంతా చూస్తుంది, దాని మీద మాట్లాడరు అంటే అవి చేయకుండా ఈ చిల్లర కథలు ఏంటి? ఆల్రెడీ నువ్వు గతంలో భంగపడ్డావు, మూతి మీద కొట్టింది, నీకు చంపల మీద కొట్టింది హైకోర్టు కొడితే మళ్ళీ కాదు నేను సుప్రీంకోర్టు పోతున్నావు. సుప్రీంకోర్టు ఏమో గూబా నుంచి గుయ్యు అనిపించారు. అక్కడ కూడా సుప్రీంకోర్టుకి సెక్షన్ పనికిరావు, ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, దీంట్లో కంటెంట్ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని చెప్పింది. అయినా కూడా నీకు సిగ్గు లేకుండా మళ్ళీ సిట్టు పేరుతోటి నాటకాలు ఆడుతున్నావేంది? నువ్వేమో అడిగేదేముంది అందులో? నువ్వేమన్నా అడిగితే సమాధానం ఇస్తాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ కుంభకోణంలో సైట్ విజిట్ అనేది లేదు, గ్లోబల్ టెండర్లను నువ్వు ఎందుకు రద్దు చేశావు? సైట్ సీన్లు ఎందుకు పెట్టావు? సైట్ సీన్ సర్టిఫికెట్ ఉన్నోడే, వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఉన్నోడే టెండర్లను ఎందుకు పాల్గొనాలని పెట్టినావు? అంటే ఇంట్లో ఈ బిడ్డింగ్లో ఎవడెవడైతే పాల్గొంటారో వాళ్ళందరూ నీకు తెలవాలి. తెలిసిన దాంట్లో నీ వ్యక్తులు కూడా ఉండాలి. ఉన్న తర్వాత వీళ్ళందరినీ పక్కకు తప్పించి నీ బామ్మర్దికి ఎట్ట తెచ్చుకోవాలి, తర్వాత నీ ఒక మంత్రి యొక్క తమ్ముని కట్ట తెచ్చుకోవాలి, లేదా ఇంకో మంత్రి ఒక ఎమ్మెల్యే దోస్తు కట్ట తెచ్చుకోవాలి. అంటే 1600 కోట్ల రూపాయల కుంభకోణము. ప్రతి సంవత్సరం తెలంగాణ సమాజానికి రావాల్సినటువంటి 1600 కోట్ల రూపాయలని నీ ముఖ్యమంత్రి, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు ఎట్లా పంచుకోవాలనేది మీ పంచాయతీది. ఆ పంచాయతీని అన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ పెట్టరా అంటే తెల్లముఖం వేసి అది పెట్టకుండా సిట్టు పేరుతో ఏం వీక్తావు అంటున్నా నేను. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవి నిలబడే కేసులు కావు. నేను ఒక అడ్వకేట్గానే మాట్లాడుతున్నా. ఈ కేసులు ఇలా పోయిన కేసులు కూడా రేపు హైకోర్టులో పోయాయి, సుప్రీంకోర్టులో ఎగిరిపోయాయి. ఓకే, చూస్తున్నారు కదా, అంటే పూర్తిగా ఈ కేసు